హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, ఇక్కడ అమరావతిలో మనకంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన 115 బంగ్లాస్ అయితే కడుతున్నారు. ప్రజెంట్ ఆ యొక్క వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 27 ఆగస్టు 2025 సాయంత్రం 4 గంటలకైతే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. డేట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను నెక్స్ట్ 10 డేస్ తర్వాత 20 డేస్ తర్వాత వీడియో చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ 10 డేస్ 20 డేస్కి వర్క్ స్టేటస్ ఎలా చేంజ్ అయింది అనేది. ఇక్కడ బిల్డింగ్లు చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా దాదాపుగా ఒక 115 బంగ్లాస్ అయితే కడుతున్నారు ఆఫీసర్కి సంబంధించి. ఈ 115 కూడా G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సెకండ్ లైన్లో ఉన్న హౌసెస్ దాదాపుగా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ అని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే మీరు 1 మంత్ బ్యాక్ నేను ఈ వీడియో అప్డేట్ ఇచ్చానండి, మీరు అప్పుడు చూసుకోవచ్చు అసలు అప్పుడు వర్క్ స్టేటస్ ఎలా ఉంది, ఈ 1 మంత్లో వర్క్స్ ఎలా చేంజ్ అయింది అనేది మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. 1 మంత్లోనే ఇటు పక్క అంతా కూడా మనకు ఈ జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్కే రెడీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో ఇదంతా మనకు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ వచ్చేసి KMV అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. దాదాపుగా ఇక్కడ 400 నుంచి 500 మంది అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఈ ఏదైతే ఈ ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్ వర్క్స్ కోసం అయితే చూడండి, ప్రతి బంగ్లా దగ్గర 2 నుంచి 3 అంటే చిన్న చిన్న వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటూనే ఉన్నారనమాట. అలాగే స్లాబ్ వర్క్ దగ్గర అయితే ఒక 15 నుంచి 15 మంది స్లాబ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే పునాదులు వేసే దగ్గర దాదాపు ఒక 20 నుంచి 25 మంది అయితే అక్కడ వర్క్ చేస్తున్నారనమాట. ఆ విధంగా అయితే సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రజెంట్ మనకు ఈ అమరావతిలో అయితే వర్క్స్ అనేది ఏదైతే ఈ ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. మనకు NGO ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ కానీ, అలాగే గ్రూప్ టీ ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ కానీ, అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ ఇవన్నీ కూడా వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇదంతా కూడా మనకు జడ్జెస్ బంగ్లా కానీ, ఇది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాసు ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్తో విధానంతో అయితే ఉంటుంది. అలాగే మనకు NGO ఆఫీసర్స్ కానీ, అలాగే MLA MLC క్వార్టర్స్, అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్ సంబంధించిన అవన్నీ కూడా మనకు G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్నీ కూడా RCC పద్ధతిలోనే కడతారండి. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి విపత్తులు వచ్చినా, అంటే భూకంపాలు ఇలాంటివి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. దానికోసం అయితే ప్రజెంట్ ఆ టెక్నాలజీ యూజ్ చేసి అయితే కడుతున్నారు. అలాగే మనకు ఇది ఆల్ ఇండియా ఆఫీసర్కి సంబంధించిన వర్క్స్ మీరు చూసుకోవచ్చండి. ఫస్ట్ 2 లైన్లు అయితే దాదాపు ఒక ఇటుపక్క ఒక 20 అటుపక్క 20 బంగ్లాస్ గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని బంగ్లాస్కి అయితే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రెండో ఫ్లోర్కి అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారంట స్లాబ్ వర్క్ అయితే. చూడండి అసలు ఇక్కడ మొత్తం కూడా నీట్గా గ్రావెల్ అన్ని వర్షం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా గ్రావెల్ అవన్నీ కూడా నీట్గా పోసి పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ మీరు చూశారు కదా, అక్కడ ఒక ఇటుకు కూడా యూజ్ చేయారండి. అన్నీ కూడా మనకు ఏదైతే సీసీ బిక్స్ ఉన్నాయో ఇవి మాత్రం యూజ్ చేస్తారు. ఒక ఇటుకు కూడా యూజ్ చేయకుండా అయితే ఇది కడతారనమాట. ఇవన్నీ కూడా బంగ్లాస్ ఈ 115కి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇలాగే జరిగితే నాకు తెలిసి 8 నుంచి 1 ఇయర్ లోపు ఈ బంగ్లాస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ విధంగా అయితే వర్క్ జరుగుతుంది. మ్యాన్ పవర్ కూడా అదే స్టేజ్లో అయితే ఉంది. ప్రజెంట్ మీరు ఫస్ట్ లైన్లో ఉన్న 3వ బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే చూసుకోవచ్చండి. ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకున్నారనమాట. బయట డిజైనింగ్ కానీ, అలాగే దానికి కలర్స్ వేయడం కానీ అవన్నీ కూడా జరుపుకుంటున్నారు. ఇక్కడ మనకు సెకండ్ లైన్లో 20వ బిల్డింగ్ నుంచి మనకి ఏం చేస్తున్నారంటే మొత్తం కింద స్లాబ్ వర్క్ కోసం అయితే మొత్తం ఐరన్ బెండింగ్ అన్నీ చేసి పెట్టుకున్నారు. లైన్గా ఒక 10 బంగ్లాస్కి అయితే లైన్గా అయితే కింద ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. ఇది మనకు ఫస్ట్ లైన్ అండి. ఫస్ట్ లైన్లో ఉన్న బిల్డింగ్ దగ్గర ఏంటంటే అక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు లోపల రూముల్లాగా అయితే కట్టుకుంటూ వస్తున్నారు. కింద మొత్తం కూడా అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ కడుతున్నారనమాట. అలాగే మీరు అక్కడ 3వ బిల్డింగ్ దగ్గర చూసుకుంటే ఫస్ట్ సెకండ్ ఈ 3 బిల్డింగ్లు కూడా రూమ్ల వర్క్ కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ఆ కలర్స్ వేయడం, రంగులు వేస్తున్నారు. అలాగే బయట డిజైనింగ్ వర్క్ కూడా ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారనమాట. లోపల కూడా వర్క్ చేస్తున్నారండి. లోపల కూడా దాదాపు ఒక 7 నుంచి 8 మంది అయితే వర్కర్స్ ఉంటారు. ఇక్కడ మీరు బయట కూడా చూసుకోవచ్చు ఒక 8 నుంచి 10 మంది ఉన్నారు. దాదాపుగా ఈ బిల్డింగ్ దగ్గర ఒక 15 నుంచి 20 మంది అయితే వర్క్ చేస్తున్నారనమాట. ఇది మనకు 2వ బిల్డింగ్ అండి. ఇక్కడ ఇప్పుడు మొత్తం ఏదైతే 3వ బిల్డింగ్ దగ్గర వర్క్ జరుగుతుందో సేమ్ ఆ వర్క్ కోసం అయితే మొత్తం ఇక్కడ మెటీరియల్ అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు. అలా ఇక్కడ మీరు మిర్రర్ కూడా బయట కానీ లోపల
ఆ మెట్లకు వాటన్నిటి కూడా సైడ్స్ మిర్రర్లు అవన్నీ కూడా పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఇది ఫస్ట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ కూడా దగ్గర కూడా సేమ్ అదే వర్క్ ఉందండి. సెకండ్ బిల్డింగ్ దగ్గర ఏదైతే వర్క్ ఉందో సేమ్ అదే వర్క్ ఉంది. మెటీరియల్ అవన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. సో దాని వెనకాల ఉన్న బిల్డింగ్స్ కూడా సేమ్. మనకి ఇది ఫస్ట్ లైన్లో ఉన్న వెనకాల బిల్డింగ్స్ ఏదైతే 10 బిల్డింగ్లు ఉన్నా అవన్నీ కూడా మొత్తం ఒకే లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనకు ఫస్ట్ లైన్లో వరుసగా ఒక 10 బిల్డింగ్ల వరకు వాళ్ళకి అదే ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం రెడీ చేసుకున్నారు. ఇక్కడ మెటీరియల్ అవన్నీ కూడా ఇక్కడ గోడకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు పక్కంతా మనకు ఈ పెయింటింగ్ వర్క్స్ అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇంకా విండోస్ అవన్నీ కూడా మొత్తం కూడా తెచ్చి పెట్టుకున్నారు. వితిన్ 1 వీక్లో అయితే నాకు తెలిసి ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్క్ ఫైనల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. నాకు తెలిసి ఈ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ ఫైనల్లోగా 30లోగా మొత్తం కూడా ఈ బిల్డింగ్కి సంబంధించిన వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా సేమ్ అదే వర్క్ స్టేటస్లో ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క బిల్డింగ్స్ ఏఐఎస్ ఆఫీసర్కి సంబంధించిన బిల్డింగ్ పనులు అయితే 1 ఇయర్లో ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు మ్యాన్ పవర్ కూడా చూసుకోవచ్చు. అక్కడ సెంటరింగ్ పనుల దగ్గర ఒక 10 మంది అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి పని వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా ప్రతి దగ్గర చేసుకుంటున్నారు. ఇక్కడ లోపల రూమ్స్ కట్టడానికి అయితే మొత్తం కొలతలా వేసుకుంటున్నారండి. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం పైన సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటనేది పైనుంచి మీకు చూపిస్తాను. ఇది కూడా మెట్లు ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇవన్నీ కూడా మొత్తం రూముల్లాగైతే గోడల్లాగైతే ఒక సైడ్ అయితే కట్టేస్తున్నారనమాట. అక్కడన్నీ కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్కి కంప్లీట్ అయిపోయి ఆ పిల్లర్స్ వాటంతటి కూడా నీళ్ళైతే పట్టడం జరుగుతుంది. ఒక 2 అయితే ఉన్నారు. ఇటు సైడ్ మొత్తం కూడా మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయిపోయి రెండో ఫ్లోర్ కోసం అయితే మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వాటర్ అయితే అవి నీట్గా పట్టుకున్నారు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ వాటందరికీ. సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 20-30 బిల్డింగ్లు పెండింగ్ ఉన్నాయి. కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఒకే స్టేజ్లో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందండి. మీరు చూసుకోవచ్చు. మనకు ఫస్ట్ లైన్లో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లైన్లో ఒక 15 బిల్డింగ్ల వరకు కంప్లీట్ అయిపోయినాయి. 3వ బిల్డింగ్లో కూడా సేమ్ అదే వరకు. 4వ లైన్లో ఆ లైన్ మాత్రమే పెండింగ్ ఉంది. మళ్ళీ 5వ లైన్ 6వ లైన్ కూడా నీట్గా సేమ్ ఒకే స్టేజ్లో ఉన్నాయండి బిల్డింగ్స్ వర్క్స్ అన్నీ కూడా. సో అయితే ఈ కేఎంయూ అనే కంపెనీ మాత్రం మ్యాన్ పవర్ విషయంలో కానీ ఎక్కడ తగ్గకుండా అయితే చాలా ఫాస్ట్గా జరిపిస్తున్నారండి. ఇక్కడ మనకు రైట్ సైడ్ ఒక లైన్లో వచ్చేసి అక్కడ ఒక 5 బిల్డింగ్స్కి అయితే మనకు పునాదులు అయితే ప్రజెంట్ వేస్తున్నారనమాట. ఇక్కడ ఒక బిల్డింగ్కి వెనకాల ఒక బిల్డింగ్ అలాగే మొత్తం 4 బిల్డింగ్లు. 4 బిల్డింగ్ల దగ్గర మీరు వర్క్ చూసుకోవచ్చు. మీరు ఫస్ట్ బిల్డింగ్ దగ్గరే చూడండి. దాదాపు ఒక 10 నుంచి 12 మంది అయితే వర్క్ చేస్తున్నారు. మళ్ళీ సైడ్ ఉన్న ఇంకో బిల్డింగ్ దగ్గర అక్కడ కూడా ఒక 10 నుంచి 12 మంది అయితే వర్క్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఈ బిల్డింగ్స్ వర్క్స్ అయితే ఇంకొక 1 ఇయర్లో అయితే ఖచ్చితంగా కంప్లీట్. చూశారు కదా ప్రజెంట్ మనకు ఆల్ ఇండియా ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ యొక్క పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎండకార్డులో ఐకానిక్ టవర్ గురించి అలాగే పర్మనెంట్గా నిర్మిస్తున్న హైకోర్టు యొక్క డీటెయిల్స్ కూడా ఎండకార్డులు ఇస్తాను. వీడియో ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి అయితే చూడండి. సో